నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును. భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ, కుటుంబ వశీకరణ, డబ్బు వశీకరణ, పెళ్లి, సంతానం వశీకరణ, ఇంకా ఎటువంటి సమస్యకైనా ప్రత్యేకమైన వశీకరణలు చేయబడును. నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా పూజలు చేయబడును. ఫోన్ ద్వారా సంప్రదించండి 9515466718. ఈరోజు పంచాంగం జూలై 27, 2025 ఆదివారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనా అనే విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ విశ్వవసునామ సంవత్సరం దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, సూర్యోదయం తెల్లవారితే 5:47 సూర్యాస్తమయం సాయంత్రం 6:41. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి తదియ తిథి జూలై 26 శనివారం రాత్రి 11:30 జూలై 27 ఆదివారం రాత్రి 11:25 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి శ్రావణ శుక్ల చవితి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకే ఉంది. ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం మగ నక్షత్రం జూలై 27 ఆదివారం సాయంత్రం 6:02 వరకు ఉంటుంది. తదుపరి పుబ్బా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి సింహరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు సింహరాశిలోకి చెందుతారు. యోగం వారియాన రేపు తెల్లవారితే అనగా సోమవారం తెల్లవారితే 3:13 వరకు. తదుపరి పరిగా కరణం తైతల ఉదయం 10:39 వరకు. తదుపరి గర రాత్రి 10:44 వరకు. తదుపరి వణిజ విష్టి. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం తెల్లవారితే 5:46 ఉదయం 7:24 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 4:30 నుండి సాయంత్రం 6 గంటల వరకు రాహుకాలం అనేది ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి మధ్యాహ్నం 1:30 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:51 నుండి సాయంత్రం 5:33 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మముహూర్తం తెల్లవారితే 4:21 నుండి తెల్లవారితే 5:09 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 3:29 నుండి సాయంత్రం 5:07 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది చూద్దాము. ఈరోజు ప్రశ్న, నారదుడి వీణ పేరు ఏమిటి? దీనికైతే ఆప్షన్స్ ఏ మహతి, బి కచ్చపి, సి కళావతి. మీకు కరెక్ట్ సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాపేట్ ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడిగినట్లయితే అదే ప్రశ్న మన యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తామండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, భాగవతము నారదుడికి ఎవరు ఉపదేశించారు? దీనికైతే జవాబు ఆప్షన్ సి బ్రహ్మ అండి. మరి ఈ ప్రశ్న కరెక్ట్గా సమాధానం చెప్పింది ఎవరో ఇప్పుడు చూద్దాము. ఈ ప్రశ్నకైతే చాలామంది రిప్లై ఇచ్చారండి, కానీ ఇద్దరే కరెక్ట్గా సమాధానం చెప్పారు. అది మేడార ఆదిలక్ష్మి గారు మరియు టి పద్మ గారు కరెక్ట్గా సమాధానం చెప్పారండి. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లలు అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఇక్కడ వరకు వీడియో చూస్తున్నారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేయండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రత్యేకతలు అనేవి ఇప్పుడు చూద్దాము. ఈరోజు మధుశ్రవ వ్రతం అండి. మరియు ఈరోజు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతి అండి. మరి ఈరోజు నటి రజనీ గారు, దర్శకుడు వంశీ పైడిపల్లి గారు, నటి కృతి సనన్ వీళ్ళ పుట్టినరోజు అండి. వీళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పుట్టినరోజు మరి పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ కూడా మన ఛానల్ తరపున శుభాకాంక్షలు అయితే తెలియచేస్తున్నాను. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనా అనే విషయం చూద్దాము. ఈరోజు
ఇళ్ళ స్థలాలకైనా ఇల్లులకైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వడానికి ఆదివారం అయినా అడ్వాన్స్లు ఇచ్చుకోవచ్చు కదండి వాటికి. అదేవిధంగా ఉద్యోగాలకైనా ఎగ్జామ్స్కైనా అప్లై చేయడానికి, నూతన ఉద్యోగంలో జాయిన్ అవ్వడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. అదేవిధంగా బోర్లు తీయడానికి, స్లాబులు వేసుకోవడానికి మరియు వ్యవసాయ పనులు ప్రారంభించడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.